రామాయణంలో 6వ కాండ అయిన యుద్ధకాండలో ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్లో లంకా యుద్ధం గురించి చెప్పుకున్నాం కదా. ఆ యుద్ధంలో ఇంద్రజిత్ తన కుట్రలతో రామలక్ష్మణులను నాగాస్త్రంతో బంధించటం, ఆ నాగబంధాన్ని గరుత్మంతుడు వచ్చి విడిపించటం, ఈ వివరాలన్నీ తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. రామలక్ష్మణులు బతికే ఉన్నారని తెలిసి రావణుడు ఆగ్రహంతో బిగ్గరగా అరిచాడు. ఆ కోపంతో ధూమ్రాక్ష అనే రాక్షసుణ్ణి పిలిచాడు. అశేష సైన్యంతో వెళ్లి రామలక్ష్మణులను వానర సైన్యాన్ని సంహరించి రావాలని ధూమ్రాక్షుడిని రావణుడు ఆజ్ఞాపించాడు. ధూమ్రాక్షుడు అతి భయంకరమైన ఉన్మాదుల్లాంటి రాక్షస సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు. వానరులకు ధూమ్రాక్ష సైన్యానికి భీకర యుద్ధం జరిగింది. వానరులు తమ బలంతో చెట్లు పీకి రాక్షసులపై విసిరేస్తున్నారు. వారి రథాలను ధ్వంసం చేస్తున్నారు. వారి ధాటికి భయపడి రాక్షస సైన్యం పరుగులు తీసింది. అది చూసి ధూమ్రాక్షుడు వానరుల దగ్గరకు వచ్చాడు. ధూమ్రాక్షుడు మంచి ధనుర్ధారి. అతని ధనుస్సు నుంచి వచ్చే 100 బాణాలు వానరులను సంహరించాయి. ఇదంతా చూస్తున్న హనుమ ఆగ్రహంతో ఒక పెద్ద బండరాయి తీసుకుని ధూమ్రాక్షుడి వైపు వెళ్లాడు. ఆ బండరాయితో ధూమ్రాక్షుడి రథాన్ని ముక్కలు చేశాడు. మరో పెద్ద బండరాయిని ధూమ్రాక్షుడి తలపై పడేశాడు. ఆ దెబ్బకి ధూమ్రాక్షుడు ఆ బండరాయి కింద నలిగి మరణించాడు. అతని ఘోర మరణం చూసి అతనితో వచ్చిన రాక్షసులు పారిపోయారు. ధూమ్రాక్షుడు మరణించాడని తెలిసి రావణుడు రగిలిపోయాడు. వజ్రదంష్ట్ర అనే మరో రాక్షస వీరుణ్ణి పిలిచాడు. రామలక్ష్మణులను వానరులను సంహరించాలని రావణుడు అతణ్ణి ఆజ్ఞాపించాడు. వజ్రదంష్ట్రుడు మాయా విద్యలు తెలిసినవాడు. లక్షల మంది రాక్షస సైన్యం, గజ సైన్యం, అశ్వ సైన్యాలతో వజ్రదంష్ట్రుడు యుద్ధానికి బయలుదేరాడు. అంత ఎత్తు ఉండే ఆ రాక్షసుణ్ణి చూసి చాలామంది వానరులు ఆశ్చర్యపోయారు. అంగదుడు మోహరించిన దక్షిణ ద్వారం వైపు వజ్రదంష్ట్ర సైన్యం వచ్చింది. అక్కడ అంగద సైన్యానికి వజ్రదంష్ట్ర సైన్యానికి ఘోర యుద్ధం జరిగింది. రాక్షస సైన్యం ముళ్ల గదలు, కత్తులు, బాణాలతో దాడి చేస్తుంటే వానరులు పెద్ద పెద్ద బండరాళ్లు, వృక్షాలను పెకలించి దాడులు చేస్తున్నారు. ఒక్కో బండరాయి కింద 10ల సంఖ్యలో రాక్షసులు మరణిస్తున్నారు. అలా అంగదుడి సైన్యం వజ్రదంష్ట్ర సైన్యం మొత్తాన్ని తుక్కుతుక్కు చేసింది. ఇక అంగదుడికి వజ్రదంష్ట్రకు నేరుగా యుద్ధం జరిగింది. వజ్రదంష్ట్ర తన వాడి బాణాలతో అంగదుణ్ణి గాయపరిచాడు. కోపంతో రగిలిపోయిన అంగదుడు మొదట పెద్ద బండరాయితో రథాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత మరో పెద్ద బండరాయిని వజ్రదంష్ట్ర మీద వేసినా అతను తప్పించుకున్నాడు. వారిద్దరి మధ్య మల్ల యుద్ధం జరిగింది. చివరికి అంగదుడు ఆ రాక్షసుడి ఒరలోనే ఉన్న కత్తిని తీసి ఆ కత్తితో వజ్రదంష్ట్ర శిరస్సును ఖండించాడు. అక్కడితో వజ్రదంష్ట్రుడు మరణించాడు. అప్పటికి ప్రాతకాలమైంది. అంటే సంపూర్ణంగా ఒక రోజంతా యుద్ధం జరిగింది. అయినా ఆగకుండా యుద్ధం సాగుతూనే ఉంది. వజ్రదంష్ట్ర కూడా మరణించాడని తెలిసాక రావణుడు ఈసారి అస్త్ర విద్యలో నిష్ణాతుడైన అకంపనుణ్ణి 2వ రోజు ప్రాతకాల సమయంలో యుద్ధానికి పంపించాడు. అకంపన అనే పేరుతో రావణ సైన్యంలో 2 అకంపనుడు భారీ సైన్యంతో యుద్ధానికి కదిలాడు. రావణుడు దేవతల మీద దాడి చేసినప్పుడు ఈ అకంపనుడు విధ్వంసం సృష్టించాడు. అంతటి శక్తివంతుడు. అకంపన సైన్యానికి, వానర సైన్యానికి భారీ యుద్ధం జరిగింది. 2 వైపులా ప్రాణ నష్టం జరిగింది. తమ వానరులందరికీ నష్టం కలుగుతోందని వానర వీరులైన కుముద, నల, మైంద వీరికి ఆగ్రహం వచ్చింది. వారు ముగ్గురు కలిసి అకంపన సైన్యం మొత్తాన్ని సంహరించారు. అప్పుడు అకంపనుడు తన ధనుర్విద్యను ప్రదర్శించాడు. అతను ప్రయోగించిన అస్త్రాలకు ఎంతో మంది వానరులు ఎగిరి ఎక్కడో పడ్డారు. ఎంతో మంది మరణించారు. అకంపనుడు ఇలాగే విజృంభిస్తే కష్టమని హనుమంతుడు అనుకున్నాడు. ఒక్కసారిగా హనుమంతుడు పర్వతమంత శరీరాన్ని పెంచి అకంపనుడి ముందు నిల్చున్నాడు. హనుమపై అకంపనుడు బాణాలు సంధించాడు. కాని ఆ బాణాలను హనుమ లెక్క కూడా చేయలేదు. హనుమ తన చుట్టూ ఉన్న రథాలను, రాక్షసులను తొక్కుకుంటూ అకంపనుడి దగ్గరకు వెళ్లాడు. హనుమ ఆకారాన్ని చూసి చాలామంది రాక్షసులు పారిపోయారు. ఆ తర్వాత హనుమ ఒక పెద్ద వృక్షాన్ని పెకలించి ఆ వృక్షంతో అకంపనుడి తల పగులగొట్టాడు. అలా అకంపనుడు హనుమ చేతుల్లో మరణించాడు. అప్పటికి 2వ రోజు పూర్వాహ్నమైందని రామాయణంలో ఉంది. పూర్వాహ్నం అంటే ప్రాతకాలానికి మధ్యాహ్నం సమయానికి మధ్యకాలమన్నమాట. ఆ సమయంలో అకంపనుడు మరణించాడు. అకంపనుడు మరణించాడని తెలిసాక రావణుడు కొంచెం భయపడ్డాడు. వెంటనే నిర్ణయం తీసుకోకుండా ముఖ్యులతో సభ ఏర్పాటు చేశాడు. ఒకసారి తన రాజభవనం పైకి వెళ్లి లంకను ముట్టడించిన రామదండుని చూశాడు.
ఆ తర్వాత మళ్లీ సభకు వెళ్ళాడు. రాక్షస యుద్ధాల్లో నిపుణుడు ప్రహస్తుడు. అతను రావణుడి సేనాపతి మాత్రమే కాదు, మంత్రి కూడా. అప్పుడు రావణుడు ప్రహస్తుడితో ఇలా అన్నాడు: ప్రహస్త, వానర సైన్యం లంకను చుట్టుముట్టింది. ఈ పరిస్థితుల్లో వారిని ఓడించే సామర్థ్యం నాకు, నా సోదరుడైన కుంభకర్ణుడికి, నా సేనాపతివైన నీకు, ఇంకా ఇంద్రజిత్, నికుంభలకు మాత్రమే ఉంది. కనుక వానర సైన్యాన్ని సమూలంగా నాశనం చేసే బాధ్యతను నీకప్పగిస్తున్నానని రావణుడు ప్రహస్తుణ్ణి ఆజ్ఞాపించాడు. అప్పుడు ప్రహస్తుడు ఇలా అన్నాడు: రావణ, సీతను రాముడికి అప్పగించటం మంచిదని యుద్ధానికి ముందే నేను నీకు చెప్పాను. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. కాని నా చక్రవర్తిని కాపాడుకోవడం నా బాధ్యత. ఇప్పుడు యుద్ధమే శరణ్యమని నాకు తెలుసు. అందుకే నీకు విజయాన్ని దక్కించేలా యుద్ధం చేస్తానని రావణుడికి మాట ఇచ్చి లక్షల మంది రాక్షస సైన్యంతో ప్రహస్తుడు యుద్ధానికి బయలుదేరాడు. ప్రహస్తుడు మాయలు తెలిసిన రాక్షసులను కూడా తన సైన్యంతో పాటు తీసుకువెళ్లాడు. లంకానగరమంతా నిండిపోయినట్టుగా ప్రహస్తుడి సైన్యం బారులు తీరింది. ఆ దెబ్బతో వానరుల పని అయిపోయిందని లంకానగరవాసులు అనుకున్నారు. ప్రహస్తుడు నేరుగా వానర చక్రవర్తి అయిన సుగ్రీవుడి దండుపై వాయువేగంతో దాడి చేశాడు. విధ్వంసం సృష్టించాడు. ప్రహస్తుడి వీరత్వాన్ని చూసి రాముడు కూడా ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్ప యుద్ధకళను ప్రదర్శిస్తున్న ఇతను, ఇంత భారీ శరీరంతో ఉన్న ఈ రాక్షస వీరుడు ఎవరని రాముడు విభీషణుణ్ణి అడిగాడు. అప్పుడు విభీషణుడు ప్రహస్తుడు గురించి చెప్పాడు. రామా, ఇతని పేరు ప్రహస్తుడు. ఈ లంకానగరంలో 300 సైన్యానికి ఇతనే సైన్యాధిపతి. గొప్ప వీరుడు. అస్త్ర విద్య, మాయావిద్యలు తెలిసినవాడని విభీషణుడు ప్రహస్తుడు గురించి రాముడికి చెప్పాడు. ప్రహస్తుడు వస్తూనే వానరసేనను కకావికలం చేశాడు. అతని సైన్యం భారీగా దాడి చేయడం మొదలుపెట్టింది. అటు వానరులు దొరికిన వృక్షాలను, పెద్ద పెద్ద బండరాళ్లను సైన్యంపై ఎత్తిపడేస్తున్నారు. అటు ప్రహస్త సైన్యం, ఇటు సుగ్రీవ సైన్యం పెద్ద సంఖ్యలో మరణించారు. ప్రహస్తుడి ముఖ్య అనుచరులైన నరాంతక, కుంభహను, మహానాద, సమున్నత వీరంతా దొరికిన వానరులను సంహరిస్తున్నారు. యుద్ధం బీభత్సంగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా రక్తపు మడుగులే కనిపిస్తున్నాయి. ఇలా దాడి చేస్తున్న రాక్షసులపై వానరులు ఒక్కసారిగా ఎదురుదాడి చేశారు. ప్రహస్తుడి అనుచరుడైన నరాంతకుడిని వానర వీరుడు ద్వివిధుడు పర్వత శిఖరంతో మోది సంహరించాడు. మరో వానర వీరుడు దుర్ముఖుడు ఒక మహావృక్షాన్ని పెకలించి ఆ వృక్షంతో ప్రహస్తుడి మరో అనుచరుడైన సమున్నతుణ్ణి సంహరించాడు. జాంబవంతుడు మహానాదుడిని, వానరవీరుడు తారుడు కుంభహనువుని సంహరించారు. అలా ప్రహస్తుడి ముఖ్య అనుచరులంతా మరణించారు. ఆ కోపంతో ప్రహస్తుడు కనిపించిన వానరులపై దివ్యాస్త్రాలు సంధించి 1000 మందిని సంహరించాడు. మాయా విద్యలతో అదృశ్యమవుతూ చాలామంది వానరులను ముప్పుతిప్పలు పెట్టాడు. అలా విజృంభిస్తున్న ప్రహస్తుడిని వానర వీరుడు నీలుడు చూశాడు. ప్రహస్తుణ్ణి నీలుడు అడ్డగించాడు. వారిద్దరికీ భీకర యుద్ధం మొదలైంది. ప్రహస్తుడు ప్రయోగించిన తీవ్రమైన అస్త్రాలకు నీలుడి ఒళ్లంతా గాయాలయ్యాయి. అయినా నీలుడు వదల్లేదు. అతని అస్త్రాల నుంచి తప్పించుకొని ఒక మహావృక్షాన్ని పెకలించాడు. ఆ వృక్షంతో ప్రహస్తుడిని గట్టిగా కొట్టాడు. ప్రహస్తుడికి కూడా గట్టిగా గాయాలయ్యాయి. ఆ కోపంతో నీలుడిపై అస్త్రాలు వరుసగా సంధించాడు. నీలుడు ఎగిరి ప్రహస్తుడి మీద దుమికాడు. అతని ధనుస్సును విరిచేశాడు. ఇద్దరూ దొరికిన గదలతో, ముసలాలతో కొట్టుకున్నారు. ఇద్దరి శరీరాలు రక్తసిక్తమయ్యాయి. అయినా నీలుడు ప్రహస్తుడు యుద్ధం ఆపలేదు. చివరికి ఒక పెద్ద గదతో నీలుణ్ణి ప్రహస్తుడు కొట్టాలని చూశాడు. ఆ దెబ్బను నీలుడు తప్పించుకున్నాడు. ఒక పెద్ద బండరాయిని తీసుకొని ప్రహస్తుడి తలను నీలుడు ముక్కలు చేశాడు. అక్కడితో ఒక మహాయుద్ధం ముగిసింది. రావణుడి సేనలో శక్తివంతుడైన ప్రహస్తుడు మరణించాడు. ప్రహస్తుడి మరణం చూసి రాక్షస సైన్యం భయపడింది. చెల్లాచెదురై వారు పారిపోయారు. ఒక మహావీరుణ్ణి సంహరించిన నీలుణ్ణి శ్రీరాముడు సహా వానర వీరులంతా ఘనంగా సత్కరించారు. ఇంద్రుడి సైన్యాన్ని కూడా ఓడించిన ప్రహస్తుడు ఒక వానర వీరుడి చేతుల్లో మరణించాడంటే రావణుడు నమ్మలేకపోయాడు. చాలాసేపు రావణుడు మౌనంగా ఉండిపోయాడు. కోపంతో కనిపించిన వస్తువులన్నీ రావణుడు విసిరేశాడు. ఇక ఉపేక్షించి లాభం లేదని తానే యుద్ధానికి వెళ్లి రామలక్ష్మణులను, వానరులను సంహరిస్తానని రావణుడు బిగ్గరగా అరిచాడు. పెద్ద సైన్యాన్ని తీసుకొని రావణుడు తన బంగారు రథంలో యుద్ధానికి బయలుదేరాడు. లంకను ఆక్రమించిన వానరులను రావణుడు చూశాడు. దూరం నుంచి వస్తున్న రావణ సైన్యాన్ని శ్రీరాముడు చూశాడు. ఆ వీరుల వివరాలను రాముడు విభీషణుడిని అడిగాడు. అప్పుడు విభీషణుడు రావణుడి ప్రత్యేక సైన్యంలో ఉన్న వీరుల గురించి చెప్పాడు. రామా,
అక్కడ ఏనుగుపై వస్తున్న ఆ మహావీరుడి పేరు ప్రవీరబాహు. సింహధ్వజమున్న బంగారు రథం ఎక్కి వస్తున్న ఆ వీరుడు ఇంద్రజిత్, రావణుడి కుమారుడు. ఎన్నో వరాలతో ఎవరూ ఓడించలేని శక్తులు పొందాడు. తాటి చెట్టంత పొడుగు ఉన్న ఆ అతిరథ వీరుడి పేరు అతికాయ. పేరుకు తగ్గట్టే భారీ శరీరంతో ఉన్న భయంకర రాక్షసుడు. అక్కడ ఏనుగుపై కూర్చొని బిగ్గరగా అరుస్తున్న ఆ రాక్షసుడేమో మహోదరుడు. విచిత్రమైన అలంకారాలతో ఉన్న ఆ గుర్రం ఎక్కి వస్తున్న రాక్షసుడు పిడుగు కన్నా వేగంగా చలించగల శక్తి ఉన్న పిశాచుడు. విచిత్రమైన శూలం ధరించి వస్తున్న ఆ రాక్షసుడు త్రిశిరస్కుడు, అంటే 3 తలల రాక్షసుడు. సర్పరాజు ధ్వజమున్న రథం మీద వస్తున్న ఆ ధనుర్ధారి కుంభుడు. అతను యుద్ధ నిపుణుడు. అతని పక్కనే భారీ శరీరంతో ఉన్న మరో వీరుడు నికుంభుడు. వీరందరి మధ్యలో 10 తలలతో మృత్యువులా కనిపిస్తున్న ఆ వీరుడే దశకంఠుడు రావణుడు, లంకా చక్రవర్తి. ఇలా లంకలో ఉన్న ప్రముఖ రాక్షస వీరుల గురించి విభీషణుడు రాముడికి చెప్పాడు. అప్పుడు రాముడు విభీషణుతో ఇలా అన్నాడు: విభీషణ, రాక్షసుడే అయినా రావణుడి తేజస్సు చాలా గొప్పగా ఉంది. తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. అతని చుట్టూ ఉన్న వీరులు కూడా గొప్ప తేజోవంతులే. కాని వీరు చేసిన పాపాలే వీరి మృత్యువులవుతున్నాయి. సీతమ్మను అపహరించినందుకు వీరికి మరణం తప్పదు అని రాముడు కోపంగా ధనుస్సు తీశాడు. అటు రావణుడు కూడా వచ్చిన వెంటనే చండప్రచండంగా ధనుర్విద్యను ప్రదర్శించాడు. అతని అస్త్రాలకు వానరులంతా చెల్లాచెదురుగా పడ్డారు. ఏమాత్రం అవకాశమివ్వకుండా రావణుడి అస్త్రాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఈ వేగం చూసిన సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని రావణుడిపై పడేయాలని చూశాడు. ఆ పర్వత శిఖరాన్ని ఒక అస్త్రంతో రావణుడు పిండి చేశాడు. మరో బాణాన్ని సుగ్రీవుడిపై రావణుడు ప్రయోగించాడు. ఆ బాణం దెబ్బకి సుగ్రీవుడు ఎగిరి కిందపడి మూర్ఛపోయాడు. వెంటనే గవాక్ష, గవయ, సుషేణ, ఋషభ, జ్యోతిర్ముఖ, నల ఈ వానర వీరులంతా పెద్ద పెద్ద బండరాళ్ళు, మహావృక్షాలు తీసుకొని రావణుడిపై ఒకేసారి దాడి చేశారు. రావణుడు వారందర్నీ చెల్లాచెదురు చేశాడు. రావణుడి ధనుర్విద్య ధాటికి వానర వీరులెవ్వరూ నిలబట్టం లేదు. అప్పుడు రాముడే నేరుగా రావణుడితో యుద్ధం చేయాలని సిద్ధమయ్యాడు. కాని లక్ష్మణుడు వచ్చాడు. అన్నా, ఈ పాపాత్ముడితో యుద్ధానికి నువ్వెందుకు? నేను చాలు, నేను వెళతాను, ఆశీర్వదించు అని లక్ష్మణుడు అన్నాడు. రాముడు అంగీకరించాడు. కాని రావణుడు గొప్ప వీరుడని, లోకాలనే ఓడించిన శక్తివంతుడని, జాగ్రత్తగా యుద్ధం చేయాలని లక్ష్మణుడిని రాముడు అప్రమత్తం చేశాడు. సరేనని లక్ష్మణుడు రావణుడితో యుద్ధానికి వెళ్ళాడు. అప్పటికే విధ్వంసం సృష్టిస్తూ ఎంతోమంది వానరులను సంహరించిన రావణుడి ముందుకు లక్ష్మణుడు వెళ్ళాడు. ఈలోపే హనుమంతుడు తన శరీరాన్ని పెంచి రావణుడి బాణాలకు అడ్డుగా వెళ్ళాడు. రావణా, నీ చావు మా వానరుల చేతుల్లోనే. నీ కుమారుడైన అక్షుణ్ణి చంపింది నేనే. నీ చావు నా చేతుల్లోనే అని హనుమంతుడు బిగ్గరగా అరిచాడు. ఆ కోపంతో రావణుడు హనుమంతుడి ఛాతీపై ఒక్క దెబ్బ కొట్టాడు. అంతటి హనుమంతుడు కూడా రావణుడి దెబ్బకు అల్లంత దూరం ఎగిరిపడి మళ్లీ క్షణంలో తేరుకొని లేచాడు. మళ్లీ అదే వేగంతో వచ్చి రావణుణ్ణి హనుమ గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి రావణుడు కూడా దూరంగా పడ్డాడు. అప్పుడు హనుమంతుడి వీరత్వాన్ని రావణుడు ప్రశంసించాడు. ఇలా రావణ హనుమ మధ్య యుద్ధం భీకరంగా సాగింది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.